బాధితులు ఎక్కడో కాడ ప్రాణాలు పోతున్నాయి, తట్టుకోలేక పిల్లల పెళ్లిళ్ళు చేయాలని దాపెట్టుకున్న పైసలట. అటువంటి వాళ్ళు ఏమైనా ఇంకా 10-20 వస్తే 15-20 లక్షలు వస్తే చేద్దాం పెళ్లి అని ఆశపడతారుగా, అట్ట చేసిరట. అట్లాంటి పైసలు ఇప్పటిదాకా రాకుంటున్నందుకు, మోసం జరిగినందుకు ఈ దొంగ కొడుకులను పట్టుకోవాలి. తక్షణమే ఈ దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఒక కన్ను పెట్టాలి. బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు, మీరు కూడా ఒక నిఘా పెట్టి ఈ దొంగ కొడుకులు ఏడ ఉన్నారో అందరు కట్టగట్టి బయటకు వేసి ఎందుకు చేయాలో చెప్పనా? మీరు వాళ్ళ ఓట్లతోటి మీరు గెలిచిరు కాబట్టి, వీళ్ళందరికీ మీరే ఎమ్మెల్యే కాబట్టి మీరు కూడా పని చేయాలని అడుగుతున్నాం సార్. బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం మీది కాబట్టి ఈ బాధితులందరికీ న్యాయం జరగాలని ఈ తల్వార్ తాత టీవీ తరఫున కూడా అడుగుతున్నాం. మరి మీ మనసు కనకరిస్తే ఆ పని చేయండి. మీరు ఒక మాట అనుకుంటే ఏదైనా జరుగుతుంది, కానీ అనుకోవాలని అడుగుతున్నా. అనుకోకపోతే లెక్కలు వేరే ఉంటాయి సార్. మళ్ళీ ప్రజలు ఊరుగా వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. ఏమంటారు? మళ్ళీ ఎప్పుడో ఒకసారి మీరు ఎలక్షన్లకు వస్తారు, వచ్చినప్పుడు అంటారు ఆ రోజు మాకు బాధ వస్తే మీరు అడిగిన ఎమ్మెల్యే గారు అని అంటారు. అది మేము ఇది వేసుకోవద్దని నేను కూడా చెప్తున్నా సార్. మంచిగా చెప్తున్నా, మీరు చేయాలని కోరుతున్నా. నా ప్రజలందరికీ ఎవరెవరు మోసపోయారో వాళ్ళందరికీ రిటర్న్ తీసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరేస్తట్టు మీరు చేయాలని కోరుతున్నా.